ప్రపంచంలో అత్యంత క్రూరమైన వైల్డ్ యానిమల్ ఎవరైనా ఉన్నారంటే అది మనిషి అంటారు. మనిషే కదా. మనిషిని మించిన క్రూయాలిటీ అదే అంటారు కదా, పాముకి కూరల్లో విషం ఉంటుంది అంటారు, మనిషికి నిలవెల్లా విషయం ఉంది అంటున్నారు. నెగిటివిటీలో ఆలోచిస్తాయి. మనుషులు నార్మల్గా ఏదైనా తప్పు చేసి వెనుపోటేస్తే రే నువ్వు పావులు అంటాడు, నువ్వు ఎప్పుడు కాటేస్తావో అది తెలియదురా అని చెప్పి అంటుంది. కుక్క అంటే కుక్క ఉన్న విశ్వాసం కూడా నీకు లేదురా, అరే కుక్క అంటారు తిట్టేటప్పుడు. నేను పాపము ఒక మనిషిని కుక్క అని తిడితే పాప కుక్కని కించపరుస్తున్నారు, ఒక మనిషి వెన్నుపోటు పడిస్తే పావుతో పోలిసి పావుని కించపరుస్తారు అనుకోండి. ఎందుకంటే సార్ పావు అనేది నేను పాయిజన్ అని ఫిక్స్ అందరికీ తెలుసు. మనం అయినా కూడా మనం దగ్గరికి వెళ్తే అది కాటు వేయడంలో తప్పే లేదు. దాన్ని డిస్టర్బ్ చేస్తే అది ఏం చేయదు. అంటే అది కాటేస్తే దాన్ని తెలుస్తారు మనకి, దాంట్లో పాయిజన్ ఉంది మనకు తెలుసు. అది కాటేస్తే హాస్పిటల్ పరిగెత్తాలని కూడా మనకు తెలుసు. ఓ కుక్క ఉంది, ఆ కుక్క దాన్ని కాపాడుకోవడం దానికి సిచ్యువేషన్ కోసం దాని ఫుడ్ నోట్ల దగ్గర లాగినా సరే కోపంతో వచ్చి అది ఒక బైట్ చేసిన కరుస్తుందని మనకు తెలుసు, పాము కాటేస్తుందని మనకు తెలుసు. ఎందుకంటే అవి జెన్యూన్గా ఉన్నాయి, మేము ఇదే అని చెప్పి. కానీ మనిషి మాస్క్ వేసుకున్నాడు, మంచి ముసుకేసుకున్నాడు. అలాంటి మాస్క్ వేసుకున్న వైల్డ్ యానిమల్కి మీరు పాముని పోల్చి కుక్కలతో పోలుస్తుంటే అవమానపరచడం, వాటిని అవమానపరుస్తున్నారు సార్. నాకైతే నా ఇన్నర్ ఫీలింగ్ అయితే అదే వాటిలో. అయితే శకిల్ గారు ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మనం ఏం చేయాలన్నది పాయింట్. సిచ్యువేషన్ ఇలా ఉంది. యాక్చువల్లీ అంటే సమస్య గురించి మాట్లాడుకుంటుంటే సమస్య చాలా పెద్దగా ఉంది. పరిష్కారం ఏంటి? పరిష్కారము మీరు ఒకటి చెప్పొచ్చు, నేను ఒకటి చెప్పొచ్చు. మీది కొంచెం వర్కౌట్ అవుతుంది, నాది కొంచెం వర్కౌట్ అవుతుంది. కంప్లీట్గా వర్కౌట్ కాదు. పరిష్కారము ఎవరు ఇవ్వాలి? డివైన్ పవర్ ఇవ్వాలి. ఒక వ్యక్తిని అడిగాం, నువ్వు ధర్మగ్రంథాన్ని నమ్ముతావా లేదా అంటే నమ్ముతానంటాడు. దేనిని నమ్ముతానంటే ఒకళ్ళు అనొచ్చు భగవద్గీత నమ్ముతానొచ్చు, ఒకళ్ళు బైబిల్ నమ్ముతానొచ్చు, ఒకళ్ళు ఖురాన్ నమ్ముతానొచ్చు. క్వశ్చన్ ఏంటంటే నువ్వు నమ్ముతున్నటువంటి ఆ గ్రంథంలో అన్నీ బోధించబడి ఉన్నాయా అంటే అవును అన్నీ బోధించబడి ఉన్నాయి అంటారు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఉందా? ఈ సమాజంలో ఉన్న మనిషి ఎదుర్కొన్న సమస్య పరిష్కారం ఉంది అంటాడు. ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళట్లే గ్రంథంలోకి? ఇప్పుడు మేము చెప్తున్న విషయం ఏంటంటే గ్రంథాలలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఇది ఆల్ ఇన్ వన్. అలాగే మనిషి ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం ధర్మ గ్రంథాల్లో ఉంది. సో ధర్మ గ్రంథాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దాంట్లో ప్రతి సమస్య కూడా పరిష్కారం దాంట్లో ఉంది. ఈరోజు మనిషిని సెట్ చేసి చేయగలిగిన శక్తి కేవలం ధర్మ గ్రంథాల్లోనే ఉంది సార్. కాబట్టి ధర్మ గ్రంథాల వెలుగులో నుంచే ఈ క్లాసెస్ డివైన్ మైండ్ సెట్ అనేది రావాలి అని చెప్పేసి మనిషి ఈ సొంత ఆలోచన సొంత మైండ్ సెట్ పక్కన పెట్టి డివైన్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. అప్పుడు ఈ సమస్యలకి అన్ని పరిష్కారం వచ్చేసినట్టే ఇంకా.